సైన్యంతో సహా చిత్తానికి లోబడ్డారు కాబట్టి అప్పుడు శ్రమ దినమున విజయోత్సవముగా మార్చబడుతుంది. శ్రమ దినమున చిత్తమునకు లోబడ్డాడు కాబట్టి, ఆయన మాటకు లోబడ్డాడు కాబట్టి శ్రమ దినమున అది విజయోత్సవంగా మారిపోయిందంట. అందుకే టైటిల్ పెట్టుకున్నాం మనం, సమస్య నుండి స్తుతి చెల్లించు వరకు. సమస్య దగ్గర చాలామంది సమస్య దగ్గర ఆగిపోయి, సమస్య దగ్గర చల్లారిపోయి, సమస్య దగ్గర బక్కజిక్కిపోయి, సమస్య దగ్గర ఆగిపోయి మందిరాలు మానేసి, సమస్య దగ్గర ఆగిపోయి బైబిల్ చదవకుండా ప్రార్థన చేసుకోకుండా భ్రష్టులైపోతున్నారు. సమస్యలో నుండి ప్రయాణము చేస్తూ పరలోకమని బైబిల్ చెబుతుంది. ఈ అనారోగ్యం ఎందుకు వచ్చిందో నాకు తెలీదు, నీకు స్తుతులు నాయన. ఈ బాధ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, స్తుతులు. ఎందుకు వాళ్ళు అలా నన్ను అంటున్నా నాకు తెలియదయ్యా, స్తుతులయ్యా.